పాల గురించి అనారోగ్యము జరిగిన విషయంలో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఫోరెన్సిక్ టీమ్స్ కానీ ఇన్వెస్టిగేషన్ అన్ని చేస్తున్నారు. త్వరలో మీకు అన్ని విషయాలు వెల్లడించడం జరుగుతూ ఉంది. ప్రజలు దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క సోర్స్ లోనే, ఒక్క క్యాన్ లోనే జరిగినట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో ప్రస్తుతానికి అక్కడ క్లోజ్ చేశారు కాబట్టి ఇష్యూస్ ఏం లేవు. ప్రస్తుతానికి 4 చనిపోయారండి. మిగతా వాళ్ళు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మొత్తం నిందితుడు ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి చేస్తున్నారు అవన్నీ మీకు త్వరలో తెలియజేయడం జరుగుతుంది. డీటెయిల్స్ అని చెప్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజమండ్రి పట్టణంలో లాలా చెరువు, చౌడేశ్వర్ నగర్, తర్వాత స్వరూప్ నగర్ ఈ ఏరియాలో ఒక వ్యక్తి దగ్గర నుంచి పాలు పోయించుకొని తాగేవాళ్ళు. ఆ పాలు 16వ తారీఖు అంటే శివరాత్రి రోజు మరోసటి రోజు దాన్ని తీసుకొని వాళ్ళు పెరుగు కానీ లేకపోతే ఇంకొకటి కానీ దానికోసం వాడుకొని దాన్ని తిన్నవాళ్ళు లేకపోతే తాగిన వాళ్ళకి కడుపు నొప్పి కానీ లేకపోతే యూరిన్ రాకుండా ఆగిపోవడం, తక్కువ రావడం అలాంటి సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్లో చేరారు. సో అలాంటి హాస్పిటల్లో చాలా ఎక్కువ మంది చేరుతూ ఉంటే ఇమీడియట్గా మాకు డిఎంహెచ్ ఆఫీస్కి ఆ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కిమ్స్ హాస్పిటల్ కానీ రెయిన్బో హాస్పిటల్ కానీ వాళ్ళు మాకు సమాచారం అందించడం జరిగింది. ఆ సమాచారం మేరకు ఇమీడియట్గా వెరిఫై చేస్తే దాంట్లో ఈ రకంగా పాలు తీసుకొని తాగుకొని దానివల్ల ఈ కిడ్నీ సమస్యలతో ఒక 4 చనిపోయారనే విషయం కూడా తెలిసింది. దాంట్లో 2 వచ్చేసి మా జీహెచ్ కాకినాడకు వచ్చేసి చనిపోయారు. సో ఇది ఒక క్లస్టర్గా జరిగింది కాబట్టి ఇమీడియట్గా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇమ్మీడియట్గా స్పందించి ఇమ్మీడియట్గా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా ఒక డిపార్ట్మెంట్ మున్సిపల్ కమిషనర్ అందరూ కలిసి వెరిఫై చేసుకొని ఇది ఎక్కడైనా అడల్టరేషన్ జరిగి ఉండాల్సిన ఒక అనుమానంతో మేము దాన్ని విచారణ చేస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ ఫారెన్సిక్ సైన్స్ టెక్నికల్ పర్సన్స్ కూడా శాంపుల్ కలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు పోస్ట్మార్టం జరుగుతుంది. పోస్ట్మార్టం జరుగుతున్న దాంట్లో నుంచి కూడా కొన్ని శాంపుల్స్ని కలెక్ట్ చేసుకొని దాన్ని టెస్టింగ్ చేస్తున్నాము. ఇప్పుడు ఉన్న అనుమానం ప్రకారం మిల్క్లో ఏదైనా అడల్టరేషన్ జరిగి ఉంటుంది, దాంట్లో పాయిజనస్ కెమికల్ ఏదైనా మిక్స్ అయి ఉంటుంది. సో దాని గురించి పూర్తిగా మనము సైంటిఫిక్గా దాన్ని వెరిఫై చేసుకొని ఏమీదని మనము ఒక నిర్ధారించాల్సిన అవసరం ఉంది. కానీ దానికి ముందు ఇది పాలు తాగిన వాళ్ళు కానీ లేకపోతే పెరుగు తిన్నవాళ్ళు కానీ, అది 16వ తారీఖు తిన్నవాళ్ళు కానీ, తర్వాతే తిన్నవాళ్ళు కానీ, దానికి ముందు తిన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ ఏరియాలో ఆయన దగ్గర నుంచి పాలు పోసుకున్న వాళ్ళు మొత్తం కూడా డీటెయిల్గా మేము కలెక్ట్ చేసుకున్నాము. దాదాపు 106 కుటుంబాలు ఆయన దగ్గర నుంచి పాలు పోయించుకున్నట్టుగా మాకు సమాచారం ఉంది. ఆ 106 కుటుంబాల నుంచి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసుకుని ముందుగానే మనం చెక్ చేసుకుంటే ఒకవేళ ఈ కిడ్నీ సంబంధించిన సమస్యలు, సిమ్టమ్స్ అలాంటి ఏదైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి శాంపుల్ కలెక్ట్ చేసుకోవడానికి దాదాపు ఒక 14 టీంలు వేసుకొని 60 మంది ఏఎన్ఎంస్, డాక్టర్స్ వీళ్ళందరూ కలుపుకొని ల్యాబ్ టెక్నీషియన్ అని పెట్టుకొని శాంపుల్ కలెక్ట్ చేస్తున్నాము. సో ఈ 14 టీం వచ్చేసి ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి శాంపుల్ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇది కాకుండా ఒక ఎక్స్పర్ట్ టీం కూడా వైజాగ్ నుంచి వస్తున్నారు. డాక్టర్ రవిరాజు గారు ఫేమస్ నెఫ్రాలజిస్ట్, మన దగ్గర డిఎంఈగా కూడా పనిచేశారు. సో ఆయన కూడా పర్సనల్గా అక్కడ వచ్చేసి మొత్తం కూడా స్టడీ చేయమని చెప్పాము. సో ఎక్స్పర్ట్ అడ్వైస్ కూడా తీసుకుంటున్నాము. ఇది కాకుండా కొన్ని శాంపుల్స్ మనము హైదరాబాద్ కూడా ల్యాబ్ కూడా పంపించడం జరుగుతుంది. సో దాంట్లో ఏదైనా కెమికల్ కానీ, టాక్సిక్ మెటీరియల్స్ కానీ, హెవీ మెటల్స్ కానీ అలాంటి ఏదైనా ఉన్నాయని చెప్పేసి కూడా చెక్ చేసుకోవడానికి శాంపుల్స్ కూడా పంపిస్తున్నాము. సో ఇవన్నీ కూడా మనకు ఈ కల్చర్ అన్ని చేసుకోవడానికి ఇవన్నీ ఒక 48 అవర్స్ నుంచి 72 అవర్స్, కొన్ని వచ్చేసి 4-5 రోజులు అవుతుంది, కొన్ని 6-7 రోజులు అవుతుంది. ఒకటి మనకు టెస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి ఇంకా ఫర్దర్గా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని గురించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మార్నింగే కలెక్టర్ గారితో, ఎస్పీతో, ఐజీ గారితో, నాతో, మా సెక్రటరీ, మినిస్టర్ గారితో, హెల్త్ మినిస్టర్ గారితో అందరితో కూడా చర్చించడం జరిగింది, రివ్యూ చేయడం జరిగింది. ఆయన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఆల్రెడీ సంబంధించిన పర్సన్ కూడా అరెస్ట్ చేసుకొని పూర్తిగా వెరిఫై చేస్తూ ఉంటున్నాము. ఎక్కడెక్కడ మనకు ఇది జరిగే అవకాశం ఉంటుందో దాన్ని ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసుకొని ఎక్కడ కూడా మరీ ఇంకా ఏమి కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకుంటున్నాము. కానీ ఇప్పుడు మనకు
12 మంది ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. 12 మందిలో దాదాపు 7-8 మంది క్రిటికల్గానే ఉన్నారు. రీనల్ అవుట్పుట్ చాలా తక్కువ ఉంది, లేకపోతే రీనల్ అవుట్పుట్ అసలు లేదు. సో అలాంటి క్రిటికల్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా మేము చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉంటున్నాము. ఖచ్చితంగా దీనికి సంబంధించిన చర్యలు ఏదైతే తీసుకోవాలో ప్రభుత్వం తరపు నుంచి గట్టిగా చర్యలు తీసుకుంటాం. మళ్ళీ ఇలాంటి సంఘటన జరగకుండా ఏ రకంగా చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ. హాస్పిటల్లో చిన్నపిల్లలు ముగ్గురు ఉన్నారు సార్. వాళ్ళ ముగ్గురు ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ అవుతుందని చెప్తున్నారు. అవన్నీ కూడా మేము చూసుకుంటామండి. లక్ష ఖచ్చితంగా రూపాయలు అవుతుందని. పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ సంబంధించిన హాస్పిటల్ అథారిటీస్ కూడా, మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము కలెక్టర్ గారు అందరూ కూడా వెళ్తున్నాం కాబట్టి అలాంటి సమస్యలు ఏమీ రాదు. మొత్తం మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ.